కల నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుంది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మేమీన్పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం తీసుకొస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే మన సభా ప్రాంగణానికి చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వామి గారు ఇప్పుడే మన సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరి వారికి సందర్భంగా సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు కూడా నిల్చోకూడదు. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి నేటి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి వికారాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా మోమిన్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ శంకర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్య అతిథులైనటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి, మండల స్పెషల్ అధికారి ఎంపీడీఓ మేడం ఎంఆర్ఓ సార్ గారు మరి బుకేతో అదేవిధంగా శాలువతో సన్మానించడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండల అధ్యక్షులు, మండల కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, తెలంగాణ శాసన సభ్యులు, సభాపతి, వికారాబాద్ శాసన సభ్యులు, మరి అదేవిధంగా వేదిక మీద పెద్దలు సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే వికారాబాద్ నియోజకవర్గం ఒక సపరేట్గా అని భావించాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అనంటే మరి అన్ని కాన్స్టిట్యున్సీలా ఎప్పుడో లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఇల్లు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం అనుకోవడం మాత్రమే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటిదాకా మా అన్నగారు చెప్పారు, నరోత్తం రెడ్డి అన్నగారు, ఈ L1, L2, L3 అనేది ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేయడం జరిగింది, ఈ L1లో ఎవరు వస్తారనంటే పూర్తిగా నిరుపేదలై ఉన్నవాళ్ళు L1లకు రావడం జరిగింది. L2లో కూడా తన బతుకు తెరువు కోసము 4 పైల బండి ఏదన్నా ఉంటే దాన్ని L2లో తీసుకోవడం జరిగింది. ఆ L2లో కూడా L1లకు రావాలని చెప్పేసి మన సార్ గారికి మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా L3లో కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి లబ్ధిదారులకు తక్కువగా వచ్చినాయి, అప్పుడు తక్కువ అమౌంట్లు వచ్చినాయి. అదే అవిటిని కూడా దృష్టిలో పెట్టుకొని L3లో అని చెప్పేసి పెట్టడం జరిగింది. కావున ఈ L1, L2, L3 అనేది మనం వికారాబాద్ నియోజకవర్గంలో ఉండొద్దని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ ప్రక్రియ ఎందుకు లేట్ అయింది అని అంటే, ఎక్కడైతే గ్రామాలలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో ఆ నాయకుల ద్వారా ఆ లబ్ధిదారులు ఎంపిక కావాలి అని చెప్పేసి
కేవలం వికారాబాద్ నియోజకవర్గానికి నేను అని చెప్పేసి మన ప్రసాద్ కుమార్ సార్ గారు ఆ అవకాశం ఇప్పించాడు కాబట్టి ఇవి లేట్ అయింది. మనం ఏదైతే నిన్నటి వరకు నేను ప్రతి నాయకులతో చర్చిస్తే సార్ మేము రాసిన లిస్టులు వస్తే ఆ లిస్టులలో ఉన్న లబ్ధిదారులకు వస్తే వాళ్ళంతా సంతోషపడతారు. ఆ సంతోషాన్ని మీరు చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలంటే అది సార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. మనకి ఇప్పటి వరకు మనం ఈ మోమిన్పేట్ మండలాల నుంచి 600 ఇండ్లకు మనం ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్లో మాత్రం మనకు వచ్చిన ఏంటంటే 312 ఇండ్లు మనకు రావడం జరిగింది. ఇది ఆఫ్లైన్ అయితే ఒకటేసారి వస్తాయి. ఇది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఆన్లైన్ సిస్టంలో 15 రోజుల ముందు ఒక 90 వచ్చినాయి, 15 రోజుల తర్వాత 150 అయినాయి. వాళ్ళు ఎట్లయితే అట్లా పంపిస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ఆ విధంగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండాలి, మనకు ఒకటేసారి వచ్చేటట్లు చూడాలని చెప్పేసి మన శాసనసభ్యులకి మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి కూడా ఇందాక మా నరసింహరెడ్డి అన్న బాగా ఆవేశంతో ఎప్పుడు అట్లనే ఉంటాడు, అట్లనే మాట్లాడతాడు. మీరెవరు ఏమనుకోవద్దు. కానీ ఎక్కడైతే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఆవేశం అనేది ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి తనకు ఆ ఆవేశం వస్తుంటుంది. కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇప్పటి వరకు మన మోమిన్పేట్ మండలానికి సిఎంఆర్ చెక్స్ అంటే తెలుసా అమ్మా? తెలియదు. ఇట్లా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా? సిఎంఆర్ చెక్స్ హాస్పిటల్ పోయి బిల్స్ తీసుకొచ్చేసి మళ్ళీ మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే దాని ద్వారా చెక్కులు వస్తున్న వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు లేరా? సరే, సంతోషం లేకపోయినా ఆ సిఎంఆర్ చెక్స్ మన మోమిన్పేట్ మండలానికి 1,37,00,000 ఇప్పటి వరకు రావడం జరిగింది. 1,37,00,000 రూపాయలు సిఎంఆర్ చెక్స్ మోమిన్పేట్ మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ఉందో, హౌసింగ్ మనం ఇచ్చినటువంటి ఇప్పుడు 348 హౌసింగ్ 310, 12 అన్నావు, 348 అని అంటున్నావు అనుకోగలరు. దీంట్లో బాలరెడ్డి కూడా 36 హౌసెస్ ప్రొసీడింగ్స్ ముందు ఇవ్వడం జరిగింది. కావున అమౌంట్ ఎంత అవుతుంది తెలుసా? ఒక్కసారి ఆలోచన చేస్తే 338 ఇంటూ కొడితే 5 లక్షలు కొడితే 17,40,00,000 రూపాయల ప్రొసీడింగ్స్ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 17,40,000 రూపాయల ప్రొసీడింగ్స్ ఈ రోజు మోమిన్పేట్ మండలానికి మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ వచ్చిన దరిదాపుల లేదు. రేషన్ కార్డ్ అంటేనే గత ప్రభుత్వాలు పారిపోయినటువంటి రోజులుండే. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 18 నెలల్లో 741 రేషన్ కార్డులు కూడా మన మోమిన్పేట్ మండలంలో ఇష్యూ చేయడం జరిగింది. ఈ రేషన్ కార్డులు 741 ఏ విధంగా చెప్పగలుగుతున్నారు మీరు అని అంటే, ఇది ఆన్లైన్ ద్వారా, ఆన్లైన్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వాళ్ళు అక్కడ మీ సేవ వెళ్ళేసి చూసినట్లయితే వాళ్ళకి అక్కడ రేషన్ కార్డు వచ్చి ఉండి తెలియని వాళ్ళు కూడా ఉంటే అక్కడ పోయి తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మనవి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మోమిన్పేట్ మండలానికి డెవలప్మెంట్ కోసము గతంలో కూడా స్పీకర్ సార్ అడగడం జరిగింది. ఐటీఐ కావాలి సార్ మోమిన్పేట్లో, ఇదే ఇక్కడ పోతే మెదక్ జిల్లా వెళ్ళాలి, లేదంటే గత్యంతరం లేదు, మాకు ఒక ఐటీఐ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మనకి ఏదైతే రైస్ గోదాం కూడా గతంలో అడిగినాం సార్, ఇప్పుడు కూడా రైస్ గోదాంని తమ ద్వారా మాకు మంజూరు చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం సార్. అడగకుండానే 2 శాంక్షన్ ఇచ్చాడు ఏదో సార్. అయితే ఎలక్ట్రిసిటీ
ఒకటే సబ్స్టేషన్ ఉంది మన మోమిన్పేటలో. ఉన్నాయి 28 గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ ఒక 10 గ్రామాలు ఉన్నాయి. కావున ఈ దానికి కరెంట్ అనేది ఇబ్బందికరంగా ఉండడం వల్ల మనకు 2 సబ్స్టేషన్లు కూడా మోమిన్పేటకు రావడం జరిగింది. ఒకటి కేసారం, ఇంకొకటి మేకవరంపల్లి. ఈ 2 సబ్స్టేషన్లు కానీ వేసినట్లయితే ఈ కరెంటు ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుందని చెప్పేసి సారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవి కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్స్ ఉన్నటువంటి విలేజ్లు కూడా అవిటి కూడా శాంక్షన్ వచ్చేది సార్, తమరికి తెలిసిందే సార్. అవిటి టెండర్లకు పిలిచేసి ఆ కార్యక్రమాన్ని కనుక పూర్తి చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. ఆ విలేజ్లు ఏమంటే ఎనికేపల్లి విలేజ్ దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్ ఎక్కినామంటే విలేకర్ సాబ్ నవ్వుతున్నాడు ఒకటేసారి. నేను ఆనందాడువే, ఖచ్చితంగా రోడ్ వస్తుంది, నువ్వు పెద్దగా రాయి పేపర్ రా, ఆ రోడ్డు నీకు ఇచ్చే 70 లక్షలు శాంక్షన్ అయింది. అదేవిధంగా దేవరంపల్లి 36 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. చక్రంపల్లి 45 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. బాలరెడ్డి కూడా 70 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్యలో ఏవైతే చెరువులు ఉన్నాయో మన దగ్గర చెరువులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఆ చెరువులకు కూడా వెనకతల మొన్న 16 లక్షలు 16,80,000 రూపాయలు కూడా శాంక్షన్ రావడం జరిగింది. కావున అదేవిధంగా ఇంకోటి మల్లారెడ్డి కూడా శాంక్షన్ రావడం జరిగింది. ఇవన్నీ తీసుకుంటున్నాం, ఇవన్నీ చదివినా గొంతెడిపోతున్నది. కానీ మీరు మాత్రం చలనం లేనట్టు ఊపుతారు. కనీసం తప్పట్లు కొట్టాలి కదా. ఇప్పుడు మీ తప్పట్లతోనే మాకు ఇంకా జర ఉద్రేకం పెరుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఏమి బెనిఫిట్స్ పొంది జల్దీ ఇస్తే జల్దీ పోదామనుకుంటారా అక్క? లేదు కదా, ఇంటికాడ పనులేం లేవుగా. పనులు ఇచ్చిపెట్టి 5 లక్షలు 6 లక్షలు ఇస్తామంటే వచ్చిరా, లేకపోతే పైసలు ఇవ్వమంటే వస్తున్నా లేదా? మా అక్కలంతా కాంగ్రెస్ దీవెనిచ్చినటువంటి అక్కలు అమ్మలు, వాళ్ళ దీవెనలు ఎప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి, ఈ చెయ్యి గుర్తు మీద ఉండాలి, ఈ ఇంద్రమ్మ రాజ్యం మీద ఉండాలని చెప్పేసి మీ అందరితోని మరొకసారి మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ముగుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నా ఉన్నా. ఇళ్ళ మంజూరీ పత్రాల అందుకుంటున్న మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చినామా మనం అందరం? కేసీఆర్కు అధికారం ఇచ్చినాం 10 సంవత్సరాలు ఇచ్చినామా? ఏమన్నారు? ఇచ్చినాం కదా. మా మహిళా సోదరులు ఇచ్చినామా లేదా? ఇచ్చినాం. 2 సార్లు ఓటు వేసినాం, 10 సార్లు అధికారం, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినామని. కానీ ఆయన చెప్పిన వాగ్దానాలు చాలా తక్కువ చేసిండు, అసత్యాలు ఎక్కువ మాట్లాడిండు. మరి ఈ రాష్ట్రాన్ని మనం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకొచ్చిపోయింది. ఆర్థిక సంక్షోభం అంటే ఈ రాష్ట్రంలో పైసలు లేకుండా చేసిపోయింది. పైసలు లేకుండా చేసిపోయింది కాక అప్పు చేసిపోయింది. 8,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. ఈ రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ల సగము ఆ అప్పు చేసిన పైసలు ఏవైతున్నాయో దాని అస్సలు మితి కలిసి సగం బడ్జెట్ పోతున్నది. సగం బడ్జెట్ పోతున్నది. మిగిలిన సగం బడ్జెట్ జీతభత్యాలకు వీటికి ఖర్చు అవుతున్నది. కానీ కాంగ్రెస్ ఎలక్షన్లు ఇచ్చిన మాట, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, 6 గ్యారెంటీలతో పాటు మరి మేనిఫెస్టోలో పెట్టిన చాలా అంశాలు ప్రజలకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లయితుంది అని ఆలోచన చేసి పెద్ద ఎత్తున పైసలు సమకూర్చే దానిలో పట్ల మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు పడి, మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన 24 గంటలనే ఫ్రీ బస్సు
ఇవ్వడం జరిగింది, అందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. నేను ఆ లెక్కలు అన్నీ చెప్తాను, మొత్తం లెక్కలు నేను దగ్గర. దేశంలోనే కూడు గుడ్డ నీడ కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మనకందరికీ తెలుసు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం కూడా అదే ఆశయంతో పనిచేస్తుంది. అందుకే ఈ రాష్ట్రంలో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇల్లు మంజూరైన వాళ్ళు వెంటనే పనులు మొదలు పెట్టండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మొత్తం 4 విడతల్లో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. నిర్మాణం పూర్తయిన వెంటనే బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000, గోడలు పూర్తయిన తర్వాత ₹1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత ₹1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన ₹1,00,000 వస్తాయి. బేస్మెంట్ కానీ గోడలు కానీ స్లాబ్ కానీ నిర్మాణం పూర్తి కాకుంటే అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులు ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసిన కూడా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో వేస్తారు. కనీసం 400 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్లకు మించకుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలి. ఈ ఏడాది 4,50,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించారు. విడతల వారీగా రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. స్పీకర్ హోదాలో ఉండడంతో వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 7,000 ఇల్లు మంజూరైనాయి. మన నియోజకవర్గంలో కూడా సొంత ఇల్లు లేని పేదలందరికీ ఈ ఏడాది కొంతమంది చొప్పున అందరికీ ఇల్లు మంజూరు చేయిస్తాను. ఓట్లు వేసినా వేయకున్నా అనే భేదము లేకుండా రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. అర్థమవుతుందా నేను మాట్లాడి? మీరు ఓట్లు నాకు వేసినా వేయకున్నా కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు మాత్రం మీ అందరికి అందుతాయని చెప్తున్నా. పేదలకు మా పటేల్ అంటే అంటాడు కానీ పేదలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుండే అందరూ ఒకేసారి ఇచ్చేవాళ్ళం. కానీ గత ప్రభుత్వం చేసిన 8,20,000 కోట్ల అప్పులకు మిత్తిలు అసలు వాయిదాలు కట్టడానికే రాష్ట్రంలో సగం పోతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అంటూ పేదలను రంగుల కళలు చూపించారు, ఆశలు పెట్టారు తప్ప ఎక్కడ కూడా పేదలకు అందివ్వలేదు. అది మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు. అప్పులు తీర్చడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు ఇవ్వని హామీలు కూడా ఇస్తున్నారు. పేదలు తృప్తిగా కడుపు నిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలతో సన్నబియ్యం అన్నం తింటున్నారు. మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం కోసం అధిక నిధులను కేటాయిస్తుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన 18 నెలలలోనే వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేసింది. మన వికారాబాద్ జిల్లాలో
రైతు రుణమాఫీ పథకం కింద 1,358 మంది రైతన్నలకు మొత్తం 849 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మా అక్క చెల్లెళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రం అమలు చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మా ఆడపడుచుల ఛార్జీలు డబ్బులు మిగిలిపోతున్నాయి. 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే పేదలందరి కుటుంబాలకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంటు సరఫరా అవుతున్నది. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాము. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ను అందిస్తున్నాం. సన్నముళ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించడానికి రాజు యువ వికాసం ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు అందించాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెస్ జరుగుతుంది. రైతుల బాధలు తొలగించి భూ రికార్డులు సక్రమంగా ఉంచడానికి భూభారతి ప్రజాప్రభుత్వం తీసుకొచ్చింది. ధరణి పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజాప్రభుత్వం సరిదిద్ది రైతులకు న్యాయం చేయడంతో పాటు భరోసా కల్పిస్తున్నది. వానాకాలం పంటలు సాగుకు రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నారు. నిన్నటి వరకు 5 ఎకరాల వరకు రైతులకు అందాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉండి కొడుకు కూతురు మేనల్ని దేశంపైకి వదిలిండు. వాళ్ళ నోళ్లకు మొక్కాలి. అధికారంలో ఉండగా తప్పులు చేసిన తప్పులను రికార్డులతో సహా చూపిస్తున్నా దబాయిస్తున్నారు. దొంగనే ఎదుటి వారిని దొంగ అంటున్నారు. 10 ఏళ్ళు మాటలతో మోసం చేశారు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కావలసిన నిధులు మంజూరు చేయిస్తున్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్లలో వికారాబాద్ నియోజకవర్గంలో వెనుకబడిపోయింది. ఈ 5 ఏళ్ళు అద్భుతంగా అభివృద్ధి చేస్తాను. గత 10 ఏళ్లలో వికారాబాద్ నియోజకవర్గంలోని రోడ్లు దారుణంగా అయ్యాయి. రోడ్లు బాగాలేక కొన్ని గ్రామాలకు పిల్లలిచ్చే పరిస్థితి లేదని నేను అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మన ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. ప్రతి గ్రామంలో 60 లక్షల నుండి 1 కోటి రూపాయల సీసీ రోడ్లను వేయించాము. గ్రామాల మండలాల రోడ్లు తార్ రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన కొత్త రోడ్లు వేయిస్తున్నాను. మరి అన్ని వర్గాల పిల్లలకు ఒకటే చోట చదువుకునే విధంగా వికారాబాద్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనది. జిల్లాలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కోట్పల్లి వాగు ప్రాజెక్టుకు ఆధునీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వికారాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులను మరమ్మతు చేయడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని చెరువులకు నిధులు మంజూరు అయ్యాయి. మిగిలిన వాటికి సర్వేలు చేస్తున్నారు. మౌమిన్పేట మండలంలో ఎన్కతలలో 862 ఎకరాలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో 45 కోట్లతో రోడ్లు వేయించడం ప్రారంభించాము. దీని ద్వారా రాబోయే 2 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరో 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. 25,000 మందికి ఉపాధి లభిస్తుందంటే సమర్థవంతమే. అనంతగిరి 1000 కోట్లతో పర్యాటక అభివృద్ధి చేయడానికి మేఘా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2 నుంచి 3,000 ఉద్యోగాలు లభించడంతో పాటు స్థానికులకు ఉపాధి కలుగుతుంది. గత ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, సంక్షేమ అభివృద్ధి పథకాలను మీ ఇంటి గడప దాకా వచ్చి అందిస్తామని మీకు తెలియజేసి అందరికీ మరి మీకు మీ ఊర్లకు ఎలక్షన్లో నేను వచ్చినప్పుడు ఏ ఊర్లో ఏ గుడి ఉంటే ఆ గుడి మీద ఒట్టేసి పెట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ 6 గ్యారెంటీలను మీ గడప దాకా తెచ్చిస్తామని చెప్పిన నేను. కానీ కొద్దిగా లేట్ అవుతున్నది.
లేట్ కానికి కారణం అప్పులు ఉన్నందువల్ల అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి ఇవ్వలేకపోతున్నాం. కానీ తప్పకుండా రాబోయే రోజులలో ఇంకా 2-3 ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి మా మహిళా సోదరులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాము, తప్పకుండా ఇచ్చే కార్యక్రమము. మరి అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. అది కూడా అతి తొందరలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని కూడా అతి తొందరలో కూడా మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది మీకు తెలుసు. ఇంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నడిచినాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా ముందుకు జరగబోతున్నాయి. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మీ ఇంటి దాకా రక్షించే బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులని అధికారులని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం. 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 348 ఇండ్లు మంజూరు అయినాయి. 634 ఇండ్లు ఇక్కడ మనకు శాంక్షన్ వచ్చినాయి. మిగతా ఇండ్లకు కూడా తప్పకుండా అందరికీ శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎవరైతే పేదలు ఉన్నారో ముందు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు ఫస్ట్ విడతలు ఇస్తున్నాం. తర్వాత ఇళ్ల స్థలాలు లేకున్న వాళ్ళకు, లేకుంటే బండల ఇల్లు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరి తప్పకుండా ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం ఇప్పించే కార్యక్రమము, మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేయించే కార్యక్రమం కూడా చేయిస్తానని చెప్పి, అట్లనే మాలలు ఎవరైతే బండల ఇల్లు ఉన్నాయో ఆ బండల ఇల్లు తీసి ఆర్సీసీ రూపేసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి మరి ఆ విధంగా కూడా చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన మండల అధికారులకు, మండల నాయకులకు అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుతున్నా మీ అభివృద్ధి అని చెప్పడం జరిగింది కావున ఫాస్ట్ గా వారితో పాటు వాళ్ళ నాయకులు రెడీగా ఉండాలని చెప్పేసి కోరుతూ జంగం పాని ఇంద్రమ్మ ఇల్లు తీసుకుంటున్నాం. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నెక్స్ట్ గురుపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు రావాల్సిన ఆ ఊరు కార్యకర్తలని భూదేవుల రహాన హనుమంతు రావణిత చక్రపల్లి సగపు రాయల మంగళి మల్లె ఏం రేటు ఇస్తే ఆ రేటు మాత్రమే ఉండండి. డెవలప్ అనిత సన్నద